హలో నమస్తే. ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం. భారతదేశ మినీ ఎన్నికల రణరంగం ముగిసింది. కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక్కసారి మనం దాన్ని చర్చించబోయే ముందు ఒకసారి ట్రెండ్స్ చూద్దాం. ఆ ట్రెండ్స్ చూసిన తర్వాత ఈ స్టూడియోలో ఉన్న వక్తలతోటి మనం చర్చా కార్యక్రమం ప్రారంభిద్దాం. ఈ చర్చా కార్యక్రమంలో ముగ్గురు ప్రముఖ వ్యక్తులు పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో ఒకరు డాక్టర్ ఎస్ రాము గారు, సీనియర్ జర్నలిస్టు, ప్రొఫెసరు, జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన యాస్కీలో ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నారు. అదే సమయంలో సమకాలీన రాజకీయాలపై ఆయన తనదైన శైలిలో ఈ విమర్శనాత్మక సవివరంగా అన్ని విషయాలను కూలంకషంగా చర్చించడంలో ఆయనకి అపార అనుభవం ఉంది. వారికి స్వాగతం. అలానే బీజేపీ అధికార ప్రతినిధి శ్రీ బుచ్చిరాజు గారు. బుచ్చిరాజు గారు సుదీర్ఘకాలంగా బీజేపీ రాజకీయాలతోటి అలానే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతోటి సుదీర్ఘ అనుబంధం ఉన్నవాళ్ళు. ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాల పట్ల భారతదేశ రాజకీయాలని సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళలో బుచ్చిరాజు గారు ఒకళ్ళు. వారికి ఫెడరల్ స్వాగతం పలుకుతుంది. ఇక సీనియర్ జర్నలిస్టు, సుదీర్ఘమైన రాజకీయ కార్మికోద్యమాలతోటి మమేకమై ఉన్న జి ఆంజనేయ గారు మనతో ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వారు ఈ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముందుగా ఈ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ట్రెండ్స్లో స్క్రీన్ మీద మనం ఒకసారి ఆ స్క్రీన్ షాట్ చూద్దాం. వివిధ రాష్ట్రాల్లో ఆ పరిస్థితి ఎలా ఉందో కూడా మనం ఒకసారి చూద్దాం. దానిలో మనం ఇప్పటి వరకు ఏదైతే తెర మీద ఉంటుందనుకున్నామో అది వెనక్కిపోయింది. అనూహ్యంగా ఈవేళ తమిళనాడు బ్యానర్ అయిపోయింది. ఈ నేపథ్యంలో నేను చర్చని రాము గారితో స్టార్ట్ చేస్తున్నాను. రాము గారు, తొలిసారి ద్రవిడ అనే పదం లేకుండా ఓ రాజకీయ పార్టీ తమిళనాడులో అధికారంలోకి రాబోతుంది. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా విశ్లేషించాలి? అవునండి, యాక్చువల్లీ ఫస్ట్ సారి డిఎంకేలో ద్రవిడ ఉంది, అన్నా డిఎంకేలో ద్రవిడ ఉంది. ఫస్ట్ సారి తమిళ అనే మాటతో ఏర్పడిన పార్టీ ప్రపంచం సృష్టించడం ఇదే ప్రథమం. కొన్ని రోజులుగా ఈ ద్రవిడియన్ ఐడియాలజీ కాలం చెల్లింది అనే మాట చో రామస్వామి గారి దగ్గర నుంచి కొంతమంది చేస్తూ వస్తున్నారు. అది ఎప్పుడు నిరూపితం కాల. ఎందుకంటే ఒకసారి డిఎంకే, ఒకసారి ఏఐడిఎంకే అట్లా అధికారంలోకి రావడం వల్ల ఈ ద్రవిడ ఫ్రేమ్ లోనే ఉండి పొలిటీషియన్స్ కొంతమంది రాజకీయం చేయాలని చూశారు, ఫిల్మ్ స్టార్స్ వాళ్ళు. అది కూడా వర్కౌట్ కాల. కానీ అనూహ్యంగా సరే అది అయిపోయింది. ద్రవిడియన్ పాలిటిక్స్ సంగతి ఎలా ఉన్నా కూడా ముందు తమిళ్ కల్చరు, తమిళ్ ఐడెంటిటీ మీద ప్రముఖంగా మాట్లాడి ముందుకొచ్చిన విజయ్ గారికి ఈ తమిళనాడు ఓటర్లు పట్టం కట్టారు. ఆ 23వ తారీఖు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడే మా పోలింగ్ లో మేము చేసిన గ్రౌండ్ రిపోర్ట్ లో అది అర్థమైంది. సో తమిళులకి కావలసినది ఏంటి అనేది కరెక్ట్ గా ఆయన మాట్లాడగలిగాడు. ఈ తమిళనాడు లో ఎప్పుడు ద్రవిడియన్ ఐడియాలజీ ఉండి ఎప్పుడు జాతీయ వాదానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఒక ఫ్యాషన్ గా, లేకపోతే అదే యుఎస్పిగా ఉన్న డిఎంకేకి భయంకరమైన దెబ్బ తగలటం మాత్రం ఆశ్చర్యం కలిగించింది. నేను ప్రెడిక్ట్ చేసినట్టు సెకండ్ ప్లేస్ లో డిఎంకే ఉంటుందేమో అనుకున్నా. కానీ డిఎంకే పరిస్థితి ద్రవిడియన్ ఐడియాలజీ ఒకటి. రెండోది, ఓవరాల్ గా ఈ రోజు ఎన్నికల పరిస్థితిని చూస్తే కూడా మోడీ గారికి అనుకూలంగా ఉన్న పరిస్థితిని ఎవరు వ్యతిరేకిస్తున్నాడు? దీది ఇటు పక్క స్టాలిన్, ఇద్దరు కొరకరాని కొయ్యలుగా ఉన్నారు చాలా రోజుల నుంచి మోడీ గారికి సంబంధించి, బీజేపీకి సంబంధించి. ఈ వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా ప్రతిసారి మాట్లాడుతున్న ఈ రెండు గళాలని కూడా ఆ స్థానిక ఓటర్లు అణిచేయటం అనేది ఒక గమనించదగ్గ పరిణామం. అది మంచిగా చెడ్డ అనేది తర్వాత సంగతి, కానీ ఇది గమనించదగ్గ పరిణామంగా నాకు అనిపించింది సార్. ఓకే, బుచ్చిరాజు గారు, తమిళనాడు రాజకీయాలని ఒక్కసారిగా సమూలంగా మార్చేసిన ఈ విజయ్ ఫ్యాక్టర్ ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? తమిళనాడు ఓటర్లు దేనికి పట్టం కట్టారని మనం భావించవచ్చు? ముఖ్యంగా మా అబ్జర్వేషన్ ఏంటంటే, జాతీయ స్థాయిలో ఈ రోజున జరిగిన ఎన్నికల్లో
ఎవరైతే మహిళా రిజర్వేషన్ వ్యతిరేకంగా ఓటు వేశారో పార్లమెంట్ లో వాళ్ళందరినీ కూడా ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఓకే అందులో భాగంగానే స్టాలిన్ ఆయన కొడుకు ఇద్దరు కూడా ఓటమంచుల్లో ఉన్నారని మనం ట్రెండ్స్ చూస్తున్నాం. వాళ్ళు ఏదైతే మాట్లాడిన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, జాతీయవాదానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడిన మాటల్ని తమిళ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఓకే అంటే ఏఐడిఎంకే అనుకున్నంతగా పెర్ఫార్మెన్స్ చూపించకపోయినా కూడా డిఎంకే యొక్క చూపించిన జాతీయవాద వ్యతిరేక విధానానికి వాళ్ళు సనాతనం ఉందా, హిందూ ధర్మాన్ని నాశనం చేయండి అని ఆ డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటలకి, లేకపోతే స్టాలిన్ గారు మహిళా రిజర్వేషన్ వ్యతిరేకంగా మాటలకి ప్రజలు గట్టిగా మేము ఎటు పక్కన ఉన్నామనే విషయాన్ని వాళ్ళు చెప్పారని నేను అనుకుంటున్నాను. లీడర్షిప్ విషయంలో పాపులారిటీ ఉన్న లీడరు విజయ్ ఉన్నాడు కాబట్టి ఓకే, మా అన్నామలై గారు, పళనిస్వామి వీళ్ళు ఉన్నా కూడా వీళ్ళెవరూ కూడా ఆయనతో కాంపీట్ చేయలేపారు. అంతే మీరు అన్నట్టు ద్రవిడవాదం, దక్షిణవాదం, సౌత్ ఇండియన్ వాదం కూడా డిఎంకే ఓడిపోవడం మూలంగా ఈ రోజున భారతదేశం నుంచి ఎలిమినేట్ చేయబడింది. ఎస్పెషల్లీ దక్షిణాది రాష్ట్రాలని ఎలిమినేటెడ్. ఇంకా ఎందుకంటే ఆల్మోస్ట్ స్టాలిన్ 70 ఏళ్ళ దగ్గర వచ్చాడు ఆయన ఇంకా ముసలాడైపోయి లీడర్షిప్ కంటిన్యూ చేసే అవకాశం లేదు, కొడుకు తయారవ్వలేదు. ఇంకా డిఎంకేకి భవిష్యత్తు ఉన్నట్టు ఏం కనపట్లేదు. అందుకనే వాళ్ళ కార్యకర్తలు కార్యాలయాల దగ్గర ఏడుస్తున్నారు, లిటరల్ ఏడుస్తున్నారు కార్యాలయాల దగ్గర. మీరు నేషనల్ ఛానల్స్ లో చూస్తే కనుక వాళ్ళు ఏడుస్తూ మాట్లాడుతున్న మాటలు మనం విన్నాం. ఆంజనేయులు గారు, ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా మొత్తం 234 సీట్ల ట్రెండింగ్ లో 56 డిఎంకే, ఏఐడిఎంకే 72, విజయ్ పెట్టిన టీవీకే పార్టీ 106, ఇతరులు ఒకళ్ళు ప్రస్తుతం లీడ్స్ లో ఉన్నారు సార్. ఈ నేపథ్యంలో ద్రవిడియన్ ఐడియాలజీకి కాలం చెల్లిందని మనం సూత్రీకరించవచ్చా? ఐ డోంట్ థింక్. ఎందుకంటే ద్రవిడ ఐడియాలజీకి కాలం చెల్లింది అనేది ఎందుకో అది సరైన మాటగా నేను అనుకోవడం లేదు. ఇప్పుడు విజయ్ వచ్చినటువంటి ఓట్లు చూస్తూ ఉంటే ఇది 81 తెలుగుదేశం విజయం ఎలాంటిదో ఇప్పుడు అంత ఆ స్థాయిలో వచ్చినటువంటి విజయంగా కనిపిస్తుంది తప్ప, ఇప్పుడు ఒక సినీ నటుడు రాజకీయాల్లోకి వచ్చి తను చెప్పిన ఆదర్శము, తను తీసిన సినిమాలు, వాటన్నిటి ఇంపాక్ట్, అలాగే అతను రాజకీయ పార్టీ పెట్టిన కొత్తల్లోనే జరిగినటువంటి ఒక ప్రమాదము, దానిలో చనిపోయినటువంటి వ్యక్తులు, అంటే వీటన్నిటి పరిణామాలు చూస్తే అతనికి ఉన్నటువంటి క్రేజ్, దాని ఇంపాక్ట్, ఒక కొత్త నాయకుడు వచ్చాడు, ఈ కొత్త నాయకుడిని గౌరవించడం అనే సంప్రదాయం భారత ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని సందర్భాల్లోనూ అనేక ప్రాంతాల్లో మీకు అస్సాం గణ పరిషత్తులో ఒక విద్యార్థి నాయకుడిని ఎన్నుకోవడం దగ్గర నుంచి ఎన్టీ రామారావు వరకు, అలాగే ఇప్పుడు విజయ్, ఇప్పుడు ఇవన్నీ కూడా అందుకు ఎగ్జాంపుల్స్ గా చూడాలి తప్ప ద్రవిడవాదం దెబ్బతిన్నది, మూలంలో పడింది అనేది అది ఐ డోంట్ థింక్ అలాంటిది ఉన్నదని అనుకోవట్లేదు. ఎందుకంటే ద్రవిడవాదంతో అన్నాడీఎంకే కూడా ద్రవిడవాదం చెప్పే పార్టీయే, డిఎంకే కూడా అదే పార్టీ. ఆ పార్టీ అవన్నీ కూడా ఒకదానిలో ముక్కలు. ఈ ఒకదానిలో ముక్కలు రాజకీయ అధికారం కోసం వేరైనవి. ఈ రాజకీయ అధికారం కోసం వేరే వాటిని చూసేటువంటి కోణము ఓటర్లు ఎలా చూశారంటే, వీళ్ళందరూ పాత నాయకులు, వీళ్ళకి బదులు కొత్తగా ఒక నాయకుడు పుట్టుకొచ్చాడు, ఈయన సినిమాల్లో బోల్డెన్ ఆదర్శాలు చెప్పాడు, ఆ తర్వాత ఆచరణలో కూడా నేను అంతకంటే గొప్పగా చేస్తానంటున్నాడు, కాబట్టి ఒకసారి కొత్త నాయకుడిని చూద్దాం అనేటువంటి అభిప్రాయం బలంగా కనిపిస్తుంది. ఓకే, రాము గారు, తమిళనాడులో 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లు శాతం కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఈసారి వాళ్ళందరూ కట్టగట్టుకొని విజయ్కి వేసి సునామీ సృష్టించడానికి దారితీసిన పరిస్థితులు కానీ, లేదా దానికి గల కారణాలు కానీ మీరు దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు సార్? యాక్చువల్లీ ఈ తమిళనాడు పాలిటిక్స్ లో ఇదాక మనం అనుకున్నట్టు డిఎంకే, ఏడిఎంకే అవి ఒకసారి తర్వాత ఒకటి అధికారంలోకి వస్తూ ఉన్నాయి. జయలలిత గారి మరణం తర్వాత అన్నా డిఎంకేలో శూన్యం ఏర్పడింది, దాంట్లో పరిణామాలన్నీ మనం చూసాం. అయితే ఈ
ఏఐడిఎంకే కన్నా అధికారంలో ఉన్న డిఎంకే చేస్తున్న కొన్ని చర్యలు, ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలు, అవన్నీ కూడా Okay. కొంత చర్చనీయాంశమయ్యాయి. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ గా రూపుదిద్దుకుంటూ ఉన్నాయి. ఇంకా గమనించాల్సింది ఏంటంటే తమిళనాడులో ఒక కుటుంబ పాలన అనే దాన్ని బాగా ఎస్టాబ్లిష్ కాబోతున్న సమయం ఇది. ఇప్పుడు కరుణానిధి తర్వాత స్టాలిన్ తర్వాత ఉదయనిధి ప్రొజెక్ట్ అవుతూ వస్తున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ బెంగాల్లో మమతా బెనర్జీ మేనల్లుడిని పైకెత్తుతూ అభిషేక్ బెనర్జీని ఎత్తుతూ ఉన్నా అక్కడ ఒకే రకమైన ఒక ట్రీట్మెంట్ కనిపించింది, ఇక్కడ ఒక రకమైన ట్రీట్మెంట్ గమనించింది. అయితే సరే, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నా కూడా ఇక్కడ ప్రజలు ఎట్లా అది వేరే రకంగా స్పందించారు. ఈ రెండు చూస్తే ఒక రకమైన అంటే జాతీయవాదానికి వ్యతిరేకంగా పోతున్న వాళ్ళకి, అంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నిట్లో ఒక అసంబద్ధంగా వెళ్తున్న వాళ్ళకి, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి ఒక బుద్ధి చెప్పాలని స్థానిక ప్రజలు అనుకున్నారేమో అని అనిపించింది. అది ఒకటి. రెండోది, మనము ఎన్నికల ప్రక్రియలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని అర్థం చేసుకోవడానికి విజయ్ ప్రచారం ఉపయోగపడుతుందండి. విజయ్ పెద్ద ప్రచారం చేయలేదు, అసలు తక్కువ మాట్లాడటం కూడా విజయ్కి ఉపయోగపడిందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ కరూరు సభ తర్వాత 40 మంది చనిపోవడం, ఆ డిస్టర్బెన్స్ల తర్వాత చాలా లిమిటెడ్ గా తన మెసేజ్ కొన్ని మీటింగ్స్ లోనే పాల్గొంటూ సోషల్ మీడియాని బాగా వాడుకున్నారు. అంటే ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసి తాము చెప్పిందే చెప్పి హడావుడి సృష్టించడం కన్నా కూడా లిమిటెడ్ ప్రచారము యూత్ ద్వారా బాగా జరిగిందని నేను అనుకుంటున్నానండి. తమిళనాడులో యాక్చువల్లీ ఈసారి యువకులు 42% దాకా ఉన్నారని ఒక అంచనాలో చెప్పారు. వాళ్ళందరూ కూడా ఇళ్లలో చాలా ప్రభావం చూపారని ఆ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న రోజు నాకు అర్థమైందండి. వాళ్ళు ఏంటంటే చాలా ఫోన్లు చేసి ఎప్పుడు వేసినా ఏకపోయినా ఈసారి మాత్రం ఒక కొత్త దానికి ఓటేయాలి, మనము ఎప్పుడు ఈ రెండు మూసలోనే వెళ్తున్నాం, ఎట్లయినా సరే నూతన విప్లవం సృష్టిస్తున్నాం అని అనుకుంటున్న ఈ విజయ్కి ఓటేద్దామని పిల్లలు చాలా మంది ఫోన్లు చేసి చెప్పారని నేను విన్నానండి. కొంతమందితో మాట్లాడితే అర్థమైంది. యంగ్స్టర్స్ ఒక కొత్తదనాన్ని కోరుకుంటున్నారు తమిళనాడులో మాత్రం అర్థమైంది. అది వాళ్ళ ప్రభావం చాలా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఓకే, రాజు గారు, మోడీ గారు పని కట్టుకొని తమిళనాడు నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఆ తర్వాత విజయ్ని, ఆయన పార్టీని కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఈ నేపథ్యంలో విజయ్ కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఈ మోడీ ప్రభుత్వం కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ గా ఉన్న గవర్నమెంట్ ఏ స్థాయిలో సహకరిస్తుందని మీరు ఊహిస్తున్నారు? ఎలక్షన్ వరకే మేము ఎలక్షనీరింగ్ చేస్తాం. కేరళలో తుఫాన్ వచ్చినా, బెంగాల్లో కరువు వచ్చినా, మాకు సంబంధం లేని తమిళనాడులో ఇబ్బందులు వచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం ఒకే స్థాయిలో స్పందిస్తుంది. ఎందుకంటే భారతదేశం మొత్తాన్ని ఆయన నటించిన సినిమానే మీ రిలీజ్ కాకుండా సెన్సార్ ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు రేపొద్దున అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సెన్సార్ విధానం తప్ప కేంద్ర ప్రభుత్వం కాదు. అలా కూడా జయలలిత గారు కూడా ఆయన విజిల్ అనే సినిమాని రిలీజ్ అవ్వకుండా చూపించింది. ఆయన రాజకీయాల్లో రాకముందే జయలలిత గారు కూడా ఆయన సినిమా దాన్ని రిలీజ్ అవ్వకుండా లేట్ చేశారు. ఆంజనేయ గారు, కూటమి ప్రభుత్వం అంటే ఈ స్టాలిన్ ప్రభుత్వం ప్రభుత్వ వ్యతిరేక విధానాలని అంటే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై దృష్టి కేంద్రీకరించినందునగా స్థానిక సమస్యలపైన దృష్టి కేంద్రీకరించకపోవడం వల్లనే ఈ తరహా ఓటమి సవిచూచారన్న విమర్శ కనపడుతుంది. దీనిలో ఎంత నిజం ఉందంట? స్థానిక సమస్యల మీద పట్టించుకోకపోవడం అనేది ఉండదు ఎప్పుడు కూడా. అందులోనూ దక్షిణాది రాష్ట్రాలలో ప్రత్యేకించి తమిళనాడులో స్థానిక ప్రజల్ని ఆకట్టుకునేదే ప్రధానమైనటువంటి కేంద్రీకరణ ఉంటుంది వాళ్ళది. అలాగే కేంద్రంతో యుద్ధం అన్నది ఈవేళ కొత్తగా చేయటంలో వాళ్ళు గతంలో అనేక మార్లు అనేక సంవత్సరాలు యుద్ధము చేశారు, స్నేహము చేశారు ఈ పార్టీతో ఆ పార్టీతో. కాబట్టి అది ప్రధానం అని నేను అనుకోను. ఈవేళ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినటువంటి విజయ్ ఆకర్షణ ముందు వీళ్ళు నిలబడలేకపోయినారు. అలాగే కొత్త నాయకుడుగా వచ్చిన వాడిని చూద్దామని ప్రజలు అనుకోవడమే
ఓటర్ల మనోభావాల్లో విజయ్ ప్రభావం ఎక్కువ కనిపించింది తప్ప మిగతావి యాంటీ ఇన్కంబెన్స్ అది ఎప్పుడూ ఉంటుంది. అది పర్సంటేజ్ పెరగడం తగ్గడం అనేది ఒక ఎత్తు. బట్ సమస్యలని పట్టకపోవడము పట్టించుకోవడం అనేది ఏమి ఉండదు. స్థానిక సమస్యల పట్ల కూడా వాళ్ళ ఇది ఉన్నది. అయితే ఇందాక వారు మహిళా బిల్లు అన్నారు. మహిళా బిల్లు అనుకుంటే మరి ఇంకో దగ్గర ఇంకో రాష్ట్రంలో ఇప్పుడు పక్కన ఉన్న కేరళలో మరి కాంగ్రెస్ వాళ్ళు ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది. మరి అది చూసినప్పుడు ఇక్కడ మహిళా బిల్లు ప్రభావం అని నేను అనుకోను. కాబట్టి కొత్త నాయకుడు అనేదే ప్రధానమైనటువంటి అంశము. రెండోది అతని మీద నమ్మకం ఉన్నది. ఏం చేస్తాడు, కొత్తగా వచ్చిన నాయకుడు ఈ 5 ఏళ్లలో ఏమన్నా చేయగలడు అనేటువంటి ఒక విశ్వాసంతో చేశారనేది నా భావన. ఓకే, ఇక్కడ ఒకటి యాడ్ చేస్తాను. అంటే యా ఒకటి యాడ్ చేస్తాను. చెప్పండి రాజు గారు. అంబరే గారు, ఏం లేదు, ఇందాక సార్ రాజు గారు మాట్లాడిన దానికి చిన్న పాయింట్ ఒకటి యాడ్ చేద్దామని. ఇప్పుడు వీళ్ళు సినిమాని రాకుండా చేయటం, ఆ సెన్సార్ ని అడ్డం పెట్టుకుని చేయటం ఎప్పుడు జరిగిందంటే, యాక్చువల్లీ బీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో విజయ్ తో కలిసి వెళ్ళాలి అనేది వాళ్ళు సెన్స్ చేసి విజయ్ ని రోప్ చేయడానికి చాలా ట్రై చేశారు. అది కుదరటానికి దాన్ని అసలు వాడుకోవడం అనేది జరిగిందనే వార్తలు వచ్చాయి. అయితే నాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి ద్వారా విజయ్ తో బీజేపీ అధిష్టానం టచ్ లోనే ఉంది. విజయ్ కరుడు గట్టిన బీజేపీ వ్యతిరేకంగా వెళ్ళటం అనేది లేదు ఈ సినిమా విషయంలో తప్ప. ఈ అక్కడ జాతీయ అంశాల పట్ల అతను పెద్దగా మాట్లాడట్లేదు. లోకల్ అంశాలు, మన జీవితాలు బాగుపడాలా అనేది మాట్లాడుతున్నాడు తప్ప, అంటే నేను అంత వ్యతిరేకంగా ఉంటుంది అనుకోవాలి. ఒకవేళ తనంతట తాను విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అందిస్తున్న సూచనలను బట్టి ఖచ్చితంగా తమిళనాడుని ఇదివరకులాగా కాకుండా ఇంకా మెరుగ్గా చూస్తారనే అభిప్రాయం నాకు ఉంది సార్. ఓకే, రాజు గారు, ఒకవేళ ఇందాక మన ఆంజనేయ గారు చెప్పిన వారసత్వ రాజకీయాలకి జనాన్ని వ్యతిరేకించారు అనుకున్నట్టయితే, మరి మిగతా చోట్ల అంటే ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల కూడా కుటుంబ తరహా పాలనలే ఉన్నాయి. ఇక్కడ లేని మార్పు అక్కడ దారి తీయడానికి గల కారణం ఏంటి? అలానే డీలిమిటేషన్ వంటి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుల పైన స్టాలిన్ వ్యతిరేకంగా పోరాడినప్పటికీ దాన్ని భావోద్వేగంగా మార్చుకోవడంలో విఫలమయ్యారని మనం భావించవచ్చా? మీరు అన్నది అదే డీలిమిటేషన్ వ్యతిరేకంగా స్టాలిన్ పోరాడినప్పటికీ ఆ అంశాన్ని భావోద్వేగపరమైన అంశంగా తను మార్చుకోవడంలో విఫలమయ్యాడని మనం అనుకోవచ్చా? సార్, అది మామూలుగా డీలిమిటేషన్ లో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే మాట ఓన్లీ అది ఒక సోషల్ మీడియా ఇంజనీరింగ్ నుంచి వచ్చింది తప్ప, ఉత్తరాదిలో 50 పెరిగినాయి అనుకోండి, అదే దామాషాలో దక్షిణాదిలో కూడా పెరుగుతాయి కదా. అదొక భావోద్వేగమైన అంశమే కాదు. అది దాన్ని ఓన్లీ మీడియాని అడ్డం పెట్టుకుని వాళ్ళు చేస్తున్న అల్లరి తప్ప. ఇప్పుడు 50% దక్షిణాదిలోనే పెరుగుతాయి, 50% ఉత్తరాదిలోనే పెరుగుతాయి. ఆ తమాషాలు పెరుగుతున్నాయి. కానీ ఎక్కువగా మనం నష్టపోయేదేమని చెప్పండి. అమిత్ షా గారు ముందే చెప్పారు, మోడీ గారు చెప్పారు, జనాభా ప్రాతిపదికన కాదు, ప్రతి రాష్ట్రానికి 50% పెంచుతామని చెప్పిన తర్వాత దక్షిణాది నష్టపోయేది ఏముంది? అది ఒక భావోద్వేగమైన అంచమే కాదు. అది దాన్ని ఎలక్షన్ అంచంగా తీసుకెళ్ళడం మూలంగా వాళ్ళు నష్టపోయారు. 7వ తరగతి పిల్లాడు 8వ తరగతి పిల్లాడు చెప్పినా కూడా చెప్తారు, ఇక్కడ నష్టపోయేది ఏమి లేదు. మనకి 20 ఉన్నాయి, 10 పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్ 80 40 పెరుగుతాయి. కానీ అది కాదు విషయం. జాతీయవాదానికి వ్యతిరేకంగా వెళ్తున్నందుకు గాను స్టాలిన్ కి, ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. రెండోది, మీరు అన్నట్టు వారసత్వ రాజకీయాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే, అవతల పక్కన బలమైన జాతీయ పార్టీ కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో బీజేపీ కలిసి ఉంది కాబట్టి ఇట్లాంటి వే వచ్చింది. మీరు ఇందాక అన్నారు వారసత్వ రాజకీయాలు, బీజేపీ కలిసి ఉంది కాబట్టి మనం మేము గెలవగలిగాం ఆంధ్రప్రదేశ్ లో. తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్ వంటి గెలిచేది కాదు కదా. కూటమి ఏర్పడటం ద్వారా మాత్రమే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక శక్తిని ఓడించి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలో రాగలిగింది. ఇక్కడ కూటమి ఎన్డీఏ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కూడా, ఎందుకంటే 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి. అట్లాగే అక్కడ మీరు ఇందాక సార్ చెప్పినట్టు ఆయన కొడుకుని ఇంకా లీడర్ గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఎందుకంటే కరుణానిధి గారు ఎక్కువ కాలం జీవించి ఉండడం, ఈయన కూడా 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అవడం, కొడుకుని పాలిటిక్స్ లో తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేయడానికి టైం సరిపోలేదు. ఈలోపు టీవీకే నుంచి సినిమా హీరో పాపులర్ నాయకుడు వచ్చాడు. అంత పాపులారిటీ ప్రజల్లో తెలిసిన మనిషి, ఇల్లు ఓనర్ వెళ్ళను నీ మస్ట్ వీ నోన్ అన్నట్టు ప్రజలకు తెలిసిన వ్యక్తిగా విజయ్ వచ్చాడు. అతనికి ఓట్లు వేశారు.
రూరల్ ఏరియాలో కూడా అతనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చెన్నై పోర్ట్ అనేది డిఎంకే కోటలు అనేది, అక్కడ ఓడిపోయారు డిఎంకే వాళ్ళు. అంటే అన్ని తమిళనాడు వ్యాప్తంగా డిఎంకేకి వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు. మీరు ఏఐడిఎంకేకి వచ్చిన ఓట్లని సీట్లని ఎన్డీఏ కూటమికి వచ్చిన విజయ సీట్లు తీస్తే ఆల్మోస్ట్ 75% 78% ఓట్లు సీట్లు డిఎంకేకి వ్యతిరేకంగా వచ్చినాయి. అందుకనే నేను ఇందాక అన్నది డిఎంకే తమిళనాడులో ఏఐడిఎంకే డిఎంకే ఓట్లో 2% 3% వేరియేషన్ ఇది 10-12% వచ్చేసింది. వాడు డిఎంకే నెమ్మదిగా ఎలిమినేట్ అయిపోయింది. వాళ్ళు ఓవర్ నైట్ అవుతుందని అనక్కల నెమ్మదిగా అది ఎలిమినేట్ అవడం ఖాయం. ఓకే, ఆంజనేయులు గారు, ఒక జీ అంటే ఈ కొత్త తరం, ఈ కొత్త యువతరం రాజకీయ సిద్ధాంతాలకి లేదా మిగతా వాటికి ఏటిని పట్టించుకోకుండా కేవలం మార్పు కోసమే ఈ ఓటు వేసినట్టుగా కనిపిస్తా ఉంది. ఈ కొత్తగా ఏర్పడి ఈ ప్రభుత్వాలు వాళ్ళ ఆకాంక్షల్ని నెరవేర్చే సత్తా ఉందని మీరు అనుకుంటున్నారు? యువత ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేస్తాయా లేదా అనేది ఆచరణలో చూడాల్సిందే తప్ప మరొకటి ఉండదు. అయితే రాజకీయ పార్టీలు వాళ్ళు చెప్తున్న సిద్ధాంతము వేరు, ఆచరిస్తున్నది వేరు. దాదాపు మోర్ ఆర్ లెస్ అన్ని రాజకీయ పార్టీలు ఒకే బాటలో ఉన్నాయి తప్ప భిన్నమైనటువంటి ఆలోచనలు ఏమి చేయట్లా. ఫిరాయింపుల దగ్గర నుంచి, డబ్బుల పంపకాల దగ్గర నుంచి ఇతర వ్యవహారాలన్నింటిలో ఎవళ్ళు మినహాయింపు లేకుండా ఒకే పంధా అనుసరిస్తున్నారు. ఇందులో మార్పు లేదు, తేడా లేదు, వేసవెత్తు ఇబ్బంది లేదు. ఇందులో ప్రజలు ఓటర్లు వచ్చేసరికి ఎటువైపు మొగ్గు చూపిస్తారంటే మనకి అంటే లెస్సర్ ఈవిల్ ఏదో ఎంచుకుందాం అనే దగ్గరికి వచ్చారు తప్ప వీళ్ళు మేలు చేస్తారనే ఒక పెద్ద భ్రమతో ఓట్లు వేస్తున్నారని నేనైతే అనుకోవడం. ఓకే, రాము గారు, ఒకసారి మనం కేరళ వైపు కూడా ఒకసారి చూద్దాం. కేరళలో చాలా విచిత్రంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఏదో ఒక ప్రభుత్వం, అటు కాంగ్రెస్ కానీ ఇటు కమ్యూనిస్టులు కానీ మారిపోతూ ఉంటుంటారు. ఈసారి ఉన్న దీనిలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అత్యద్భుతమైన మెజారిటీ సాధించే దశగా నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది ప్రస్తుతం ఉన్నట్టు. పినరయి రవి లాంటి వాళ్ళు ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏమై ఉంటాయంట? అంటే సార్, యాక్చువల్లీ నేను స్టడీ చేసిన దాంట్లో యాక్చువల్లీ బెంగాల్, తమిళనాడు మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. అయితే అక్కడ ప్రజల ధోరణి అంటే నేను కూడా ఆశ్చర్యపోయే అంశం ఉంటుంది సార్. ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు తమిళనాడు పట్ల ఏమాత్రం ఆసక్తి కనబడచలేదు. తమిళనాడు మీద ఎక్కువ ఫోకస్ చేయాలా, అది హాఫ్ హార్టెడ్ క్యాంపెయిన్ లాగా అనిపించింది. అట్లా బెంగాల్ వెళ్ళారు. బెంగాల్ వెళ్ళి మమతా మోదీ ఇద్దరు ఒకటే అని చెప్పి అక్కడ వచ్చారు. అట్లని కేరళలో అయినా ఎక్కువ చేశారంటే కేరళలో వాళ్ళ సిస్టర్ది వాళ్ళది ఒక ఆ ఏరియా కాబట్టి అక్కడి నుంచి గెలిచారు కాబట్టి వాళ్ళు అక్కడ చేయగలిగారు. అయితే ఇదంతా నిజంగా రాహుల్ గాంధీ గారి ప్రభావం వల్లనే యూడిఎఫ్ వచ్చిందా, లేకపోతే ఈ ప్రజలు 5 ఏళ్లకోసారి మార్పు తెచ్చుకునే ఒక సహజ గుణం వల్ల వచ్చిందా అనేది అధ్యయనం చేయాలి సార్. నేను ఇంకా ఆ స్టడీ చేయాల్సి ఉంది సార్ నేను. ఓకే, ఆంజనేయులు గారు, మీరు కేరళ రాజకీయాలని చాలా దగ్గరగా చూస్తుంటారని విన్నా. ఈ వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వం ఓటమికి అంటే సగం ఆ పినరయి రవి గారి స్వయంకృతం కూడా కారణం అంటున్నారు, నిజమేనా? ఒకళ్ళ కారణం అనేది చెప్పలేము. కారణం ఏంటంటే ప్రభుత్వ విధానాలు అనుసరించి యాంటీ ఇన్కంబెన్సీ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. దాని ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగా ఉన్న కారణంగా జరిగిన ఓటమే తప్ప మరొకటి కాదు. అలాగే ప్రతిసారి అక్కడ అయితే ఎల్డిఎఫ్ లేకపోతే యూడిఎఫ్ వస్తుంది. లాస్ట్ టైం 2 terms కంటిన్యూస్ గా ఎల్డిఎఫ్ ఉన్నది కాబట్టి ఎక్కువ యాంటీ ఇన్కంబెన్సీ ఉండే ప్రభావం ఉంది కనుక ఓడిపోయి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. ఓకే, బుచ్చిరాజు గారు, మోడీ గారు దక్షిణాది మీద కాన్సన్ట్రేట్ చేశారు. కేరళని 2-3 సార్లు వెళ్ళించారు, తమిళనాడుకి 2-3 సార్లు పోయించారు. కానీ ఎన్డీఏ తరఫున కానీ లేదా బీజేపీ తరఫున కానీ ఎక్కడ ఖాతా తెరిచే పరిస్థితి కనిపించట్లేదు. మరి ఇక్కడ సక్సెస్ అయిన పార్టీ అక్కడ ఎందుకు సక్సెస్ కాలేకపోతుంది? కేరళలో బీజేపీ ఓటమికి దారి తీసిన కారణాలు కానీ కనీసం తను నిలదొక్కోవడానికి కనీసం ఫుటింగ్ కూడా అవకాశం లేని పరిస్థితి ఎందుకుందంట? కేరళలో గెలవపోవడం మూలంగా జాతీయవాదానికి, జాతీయ సమగ్రతకి వచ్చే నష్టం లేదు మా పరంగా. అది ఎందుకంటే
మా జాతీయవాద సంస్థలు గ్రామాల్లో బలంగా ఉన్నాయి అక్కడ. ఓకే మేము అక్కడ 2 రోజులు పాదయాత్ర కూడా చేశాను కొట్టామి ప్రాంతంలో అమిత్ షా గారితో కలిసి. ఓకే మీరు చూసినట్లయితే కనుక అక్కడ కమ్యూనిస్ట్ విలేజ్లు అని ఉంటాయి, ఆ, బెంగాల్లో ఉండవు. అక్కడ ఓకే. కరెంటు స్తంభానికి కొబ్బరి చెట్టు కూడా ఎర్ర రంగు వేసి ఉంటాయి ఓకే కన్నూరు ఏరియాలో. ఉమ్, మేము ఆ పాదయాత్రకి వెళ్తుంటే ఉమ్, ఆ ఊళ్ళలో కూల్ డ్రింక్ షాపులు, చిల్లర కొట్లు అన్ని బంద్ చేశారు. ఎందుకంటే మాకు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా అవకాశం లేక ఓకే ఆ, మా వ్యవస్థలు మేమే చేసుకుని పాదయాత్ర చేస్తాం అనుకోండి. అంటే అటువంటి చోట ల్యాండ్ స్లైడ్ అంటే 100 సీట్లు రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి గొప్ప విషయమే. అది ఎందుకు ఓకే. జరిగింది అనేది రేపు పొద్దున భవిష్యత్తులో అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రాబల్యం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీని కేరళలో ఎందుకు ఉంచుకున్నారంటే ఆల్టర్నేటివ్గా బీజేపీ ఎదగలేకపోయింది కాబట్టి. ఓకే అంతే మాకు అనిపించింది. తిరువనంతపురం మున్సిపాలిటీని గెలిచాం, ఆ ఏరియాలో బలంగా ఓట్ బ్యాంక్ పెరిగింది, మాకు ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరిగింది అక్కడ. ఉమ్, కదా ఒకటి మేము చెప్పేది ఏంటంటే, సరే కమ్యూనిస్ట్ పార్టీ ఓడిపోవడం అనేది బేసిక్గా త్రిపుర ఎలక్షన్ తర్వాత ఇప్పటి వరకు కూడా అంత భారతదేశంలో లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ డైరెక్ట్ ఎలక్షన్ జరగలేదు. ఓకే ఇందాక ఆంజనేయులు గారు చెప్పినప్పుడు అన్ని పార్టీలు ఒకటిగా ఉండవు. భారతదేశంలో 14 కోట్ల సభ్యత్వం ఉండి 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, ఏ రాష్ట్రంలో కూడా అధికారం లేని పార్టీ, ఏదో 1-2 చోట్ల ఉన్న అధికారంలో పార్టీ యొక్క ఐడియాలజీ ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఓకే 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ మిగతా రాష్ట్రాల అధికారంలో రావడం కోసం చూస్తుంది. 21 రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాలను అభివృద్ధి చేయడం కూడా చూస్తుంది. ఓకే 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 ఒకటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏ రాష్ట్రంలో అధికారం లేని పార్టీ దేశ సమగ్ర గురించి ఆలోచిస్తుందంటే మనం ఆలోచించాలి. ఓకే ఇవాళ జరుగుతున్న ఎలక్షన్లో జాతీయవాదానికి జాతీయవాద వ్యతిరేక శక్తులకి మధ్య జరిగినాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, డీలిమిటేషన్కి మహిళా రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఓటేసిన పార్లమెంట్లో ఓటేసిన పార్టీలన్నిటికీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకించింది కాబట్టి అక్కడ ఓటే లేదు. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ లేదు కాబట్టి ఆ కమ్యూనిజం మీద ఉన్న వ్యతిరేకతని బలంగా వచ్చి కాంగ్రెస్ కొట్టారు. రేపు పొద్దున చూడండి, బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీని సపోర్ట్ చేసిన హిందువులందరూ కూడా ఎట్లయితే బీజేపీ పక్క వచ్చారో, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీతో ఉన్న హిందువులు, లిబరల్ క్రిస్టియన్లు అందరూ కూడా బీజేపీ పక్క వస్తారు. నెక్స్ట్ ఎలక్షన్ 2031లో జరిగే ఎలక్షన్ బీజేపీ వర్సెస్ యూడీఎఫ్ జరుగుతుంది. అంటే శబరిమలని మీరు పైకి తీసుకొచ్చినప్పటికీ కూడా కేరళ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు అని మనం అనుకోవచ్చా? ఇప్పుడు మనం ఒక బెంగాల్ అబ్జర్వ్ చేసాం అనుకోండి సార్, 3 సీట్ల నుంచి 20 సంవత్సరాలుగా పోరాడి ఇవాళ అధికారంలోకి వచ్చాం. ఎందుకు వచ్చామంటే ఏ మాటగా మాట కమ్యూనిస్టులు దుర్గా పూజను వ్యతిరేకించలేదు. కమ్యూనిస్ట్ పార్టీ 30 ఏళ్ల పాటు పరిపాలన చేసినా కూడా బెంగాల్లో దుర్గా పూజను వ్యతిరేకించలేదు. వాళ్ళు మేము సెక్యులరిజం అని చెప్పుకున్నా సరే, కానీ కమ్యూనిస్టుల వ్యతిరేకంగా వచ్చిన మమతా బెనర్జీ బెంగాల్ జీవధార అయిన సాంస్కృతిక వారసత్వమైన దుర్గా పూజని ఆవిడ వ్యతిరేకించింది. దుర్గా మండపాల మీద ట్యాక్స్ విధించింది. దాని ద్వారా ఏమైందంటే బెంగాల్ అస్మిత అనేది మమతా బెనర్జీ ఊకదంపుడు మాట తప్ప నిజమైన బెంగాల్ అస్మిత బెంగాల్ బీజేపీ మూలంగానే అవుతుందనే ఉద్దేశంతో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న హిందువులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు అందరూ కూడా బీజేపీ పక్క వచ్చారు. జాతీయవాదం నిజంగా బీజేపీతో ఉందని నమ్మి బెంగాల్ నుంచి వచ్చారు. అలా రావడం మూలంగానే ఇవాళ మాకు అక్కడ విజయం సాధ్యమైంది. ఇదే ఈక్వేషన్ రాబోయే రోజుల్లో కేరళలో వస్తుంది. మేము నెమ్మదిగా ఇవాళ మీరు తిరువనంతపురం మున్సిపాలిటీ గెలుస్తామని ఎవరు అనుకున్నావా? గెలిచాం. చాలా పంచాయతీలు గెలిచాం. ఓట్ బ్యాంక్ పెరుగుతోంది. ఇంచుమించుగా ప్రతి రెవెన్యూ పంచాయతీలో కూడా భారతీయ RSS కు శాఖ ఉంది అక్కడ. మీకు తెలుసా? గుజరాత్ లో కంటే ఉత్తరప్రదేశ్ లో కంటే కూడా మాకు కేరళలో శాఖలు ఎక్కువ ఉన్నాయి. ముస్లిం డామినేషన్ ఉన్న ఏరియాలో కంటే కూడా కేరళలో మా కార్యకర్తలు ఎక్కువ మంది చచ్చిపోయారు. కాబట్టి జాతీయవాదం బలంగానే ఉంది కేరళలో. దాన్ని మేము రీప్లేస్ చేశారు, దగ్గరలోనే ఉంది.
బెంగాల్ తర్వాత కేరళే ఎజెండా అని పెట్టి చెప్తున్నారు సార్ ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. రాము గారు, ఇప్పుడున్న బెంగాల్ ట్రెండ్ చూసినట్టయితే 99 సీట్లలో టిఎంసి, 190 సీట్లలో బీజేపీ, సిపిఎం 2 సీట్లలో ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉంది. మీరు బెంగాల్ రాజకీయాల్ని బాగా దగ్గరగా క్షుణ్ణంగా పరిశీలించామన్నారు కనుక ఏంటి మమతా బెనర్జీ చేసిన అంత ఘోరమైన తప్పిదమే ఉంది? అన్ని విషయాలపైన ఆమె ఫైట్ చేసిందన్న పేరు అయితే ఒకటి ఉంది, కానీ మరి ఓట్లు ఎందుకు కన్వర్ట్ కాలేకపోయినాయి అని మనం అనుకోవాలి. సార్ నాకు 2-3 కారణాలు కనిపించినాయి సార్. ఒకటి, 15 ఏళ్ల పాటు అంటే 3 టర్మ్స్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎవరైనా కూడా ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. 2, గత 3 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ బీజేపీ శ్రేణులన్నీ కూడా బెంగాల్ మీద ఫుల్ ఫోకస్ చేశాయి. ఎట్లయినా ఈసారి ఇక్కడ కొట్టాలేదు. ఎందుకంటే 2011లో అది 3 నుంచి 77 నుంచి పవర్ కొట్టాలి అనే దాంట్లో ఫుల్ ఫోకస్ చేశాయి. అన్ని రాష్ట్రాల ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రచారకులు వాళ్ళందరికీ కూడా అక్కడ బాధ్యతలు ఇచ్చారు. చాలా మైన్యూట్ డీటెయిల్స్ చేశారు. ఇక్కడ మమతా బెనర్జీ ఒక వ్యూహాత్మక తప్పిదం చేశారని నాకు అనిపిస్తుంది సార్. ఏంటంటే బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారుల ఓట్లు తీసేస్తున్నప్పుడు ఆమె అక్రమ చొరబాటుదారులు తీసేయండి అనొచ్చు, కానీ ఆమె ఏం చేసిందంటే ముస్లింలు తీసేస్తున్నారని ఒక రిలీజియస్ యాంగిల్ తెచ్చి బీజేపీకి ప్లేట్ లో ఒక పెద్ద ప్రసాదం పెట్టించింది. నా అబ్జర్వేషన్ ప్రకారం మీరు యు గో బై ద రూల్స్, మీరు అనుకున్న ప్రకారం చొరబాటుదారులు ఉన్నారు అంటే తీసేయండి అనొచ్చు, కానీ ఆమె ప్రతిసారి కూడా ముస్లింల వ్యతిరేకంగా బీజేపీ చేస్తుందంటే హిందూ కన్సాలిడేషన్ బాగా జరిగిందండి. అక్కడ విపరీతంగా హిందూ కన్సాలిడేషన్ జరిగింది మమతా బెనర్జీ చేసి. అది కాక గూండా రాజ్, కమ్యూనిస్టులే గూండా రాజ్యాలని స్థాపించారు అనుకుంటే దానికన్నా ఎక్కువ స్థాయిలో మమతా హయాంలో గూండా రాజులు బయటకు వచ్చి ఓటు వేసుకోలేని పరిస్థితిని సృష్టించారు. అది ఇంకొకటి. అభిషేక్ బెనర్జీ ప్రచార కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఫక్తు గూండాలు మాట్లాడినట్టున్నాయి. ఒక మీటింగ్ లో మేము మే 4వ తారీఖున అయిన తర్వాత మీ సంగతి చూస్తాం, కోసి పారేస్తాం, ఢిల్లీ నుంచి ఎవడొచ్చి కూర్చొని మీ అయ్యే వస్తాడా అని అన్నాడు. ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా ప్రభావం చూపించినాయి. ఎందుకంటే ఒక కమ్యూనిస్టులో 34 ఏళ్ల పాలన నుంచి మమతా బెనర్జీ తన చేతిలోకి తీసుకోవడానికి వాడిన ఒక సిస్టమాటిక్ గూండా రాజ్యం ఉంది. ఆ రాజ్యం దాన్ని బ్రేక్ చేయడానికి బీజేపీ పారామిలిటరీని పెట్టడం, స్వేచ్ఛగా ఎన్నికలు జరపడం, ఇవన్నీ కూడా ప్రభావితం చూపించాయి. ఆంజనేయ గారు, పశ్చిమ బెంగాల్లో సిపిఎం దుస్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? సిపిఎం దుస్థితి అంటే వాళ్ళు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఒక్కొక్క స్టెప్ పడిపోతా ఉన్నారు. దాని నుంచి కోలుకునే ప్రయత్నం కంటే ఈ వాళ్ళ అంటే ఆత్మరక్షణకే ఎక్కువ ప్రాధాన్యం పెరిగిపోయింది కనుక వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ బాగా దారుణంగా పడిపోయినాయి. కాబట్టి ఇమీడియట్ గా కోలుకునేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. అలాగే వాళ్ళ నుంచి ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కూడా ఈ పక్షంలో ఆ పక్షంలో చేరిపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగినటువంటి అతిపెద్ద నష్టం. అది గతంలోనే అది జరిగిపోయింది. అది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఉనికిని కాపాడుకునే ప్రయత్నం తప్ప మరొకటి లేదు. మేము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నంగా మాత్రమే ఈ ఎన్నికల్లో వాళ్ళ రోల్ ఉన్నది అని నా అభిప్రాయం. అంటే ముందు అసలు కోలుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఇప్పుడున్న ఫలితాలను చూసినప్పుడు? కోలుకునే అవకాశం అంటే వాడు ప్రజా సమస్యల మీద పోరాటము, మళ్ళీ దానికోసం ఉద్యమాలు నిర్వహించడము, ఈ ఉద్యమ నిర్మాణంతోనే సాధ్యం తప్ప ప్రజా సమీకరణ లేకుండా ఇప్పుడు మిగతా రాజకీయ పార్టీలకు రకరకాల ఇతర సమీకరణాలు అనేకం ఉంటాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు, ఈ రకరకాల సమీకరణాలు. కానీ కమ్యూనిస్టుల దగ్గరికి వచ్చేసరికి మేము అది కాదు, మేము ప్రజా సమస్యలు, పేద ప్రజలకు సంబంధించిన అంశాల మీద మా పోరాటం, లేకుంటే వాళ్ళ సమస్యల పరిష్కారం కోసమే మేము చేస్తామని చెప్పేసి చేసే నినాదం కాబట్టి వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తే, కొంత ఎఫర్ట్ పెడితే మళ్ళీ ప్రజా సమీకరణకు బలాన్ని పెంచుకునేందుకు తగినటువంటి అవకాశం ఉంటుంది తప్ప మరో మార్గం లేదు. ఓకే, రాము గారు మీరేం చెప్పండి. సార్ నేను ఒకటి యాడ్ చేస్తానండి ఆంజనేయులు గారు చెప్పిన దానికి. సార్ యాక్చువల్లీ 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనలో అద్భుతాలు జరిగినాయండి దేశవ్యాప్తంగా. అందరూ గర్వించదగ్గ అద్భుతం భూ సంస్కరణలు బాగా జరిగినాయి అక్కడ.
భూ సంస్కరణలు బాగా జరిగినాయి. కానీ అక్కడ ఒక బెంగాల్ కి జియోగ్రాఫికల్ గా ఒక సమస్య ఉంది. ఏంటంటే వాళ్ళకి భూ విస్తీర్ణం తక్కువ, దానికి మించిన జనాభా ఇది. వాళ్ళు మనలాగా ఇప్పుడు ఎవరైనా పారిశ్రామికవేత్త వచ్చి నేను పరిశ్రమ పెడతా అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక 10,000 ఎకరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 20,000 ఎకరాలు 40 ఇవ్వడానికి ఉంది. అక్కడ పరిస్థితి లేదు. అందువల్ల అది ఒకటి. రెండోది, కమ్యూనిస్టుల్లో సహజ సిద్ధంగా ఉన్న ఈ నూతన ఆర్థిక సంస్కరణలు ప్రైవేట్ పరం చేస్తే మన శ్రామిక వర్గం ఏమైపోతుందో అన్న ఈ రకమైన ఊగిసలాట వల్ల దెబ్బతిన్నారు. ఈ లోపల బుద్ధదేవ్ భట్టాచార్య గారి హయాంకి వచ్చేసరికల్లా కొంత రియలైజేషన్ వచ్చి నందిగ్రామ్ లాంటి చోట టాటా వాళ్ళకి ఇచ్చిన ఎంత చాలా 1000 ఎకరాలు ఏమో ఇస్తే ఇదే మమతా బెనర్జీ గారు గందరగోళం క్రియేట్ చేసి అదేదో ఘోరమైన అన్యాయం జరుగుతున్నట్టు ప్రొజెక్ట్ చేశారు. సో అక్కడ భూ కమతాలు, భూ సంస్కరణలు అద్భుతంగా చేసిన కమ్యూనిస్టుల దగ్గర అంత భూమి గాని పరిస్థితులు కానీ లేవు. అదొకటి. రెండోది ఏంటంటే అక్కడ ఉన్న ప్రభుత్వానికి తగ్గ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంలో లేకపోవటం కూడా అయింది. ఏదేమైనా బెంగాల్ పురోగతిలో కమ్యూనిస్టుల పాత్ర మాత్రం కాదనలేనిదండి. ఓకే, బుచ్చిరాజు గారు, మోదీ అంటే ఈ ఫలితాలన్నీ చూసిన తర్వాత మోదీ నాయకత్వం మీద ప్రజలు విశ్వాసం ఉంచారని మనం అనుకోవచ్చా? అది గత 12 సంవత్సరాలుగా ప్రూవ్ అవుతూనే ఉంది. మోడీ గారి మీద ప్రజల విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి లక్ష్యంగా జరిగే ఏదైతే విధానం ఉందో ఆ విధానం మీద ప్రజలకి నమ్మకం ఉంది. ముందు పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, అంటే ఇందాక చెప్పిన రాము గారు కానీ వీళ్ళు చెప్పిన విషయాల్లో 2 విషయాలు. కమ్యూనిస్ట్ పార్టీకి ఆల్టర్నేటివ్ గా మమతా బెనర్జీ వచ్చింది. మమతా బెనర్జీతో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పోరాడే ఆ రెండింటి ప్లేస్ లో భారతీయ జనతా పార్టీ వచ్చింది. ఇవాళ పోరాటం జరిగితే మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ, టీఎంసీ వర్సెస్ బీజేపీ. ఇంకా మూడో పార్టీకి వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఆ ప్లేస్ లోకి కాంగ్రెస్ పార్టీ రాదలుచుకున్నా ఇవాళ లీడర్షిప్ అంత బలంగా లేదు. రెండోది, కమ్యూనిస్ట్ పార్టీ తన సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడం కోసం సమాజం మీద ఎట్లాంటి ఉక్కు పిడికిలు ఉంచిందనే దానికి 2 ఉదాహరణలు చెప్తాను నేను మీకు. రాము గారు చెప్పినట్టు భూ సంస్కరణలో బెంగాల్లో వచ్చిన మాట నిజం. మాకు చలపల్లి రాజా గారు అని ఇక్కడ ఉంటారు, మీకు ఐడియా ఉండే ఉంటది. ఆయన భూములు పంచాలని కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం చేసింది. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత 14,000 ఎకరాలు, ఇంచుమించుగా 12,000 ఎకరాల భూమిని పంచారు. తలా 20 సెంటు 40 సెంటు పంచారు. కానీ బెంగాల్లో భూ సంస్కరణలు ఎలా జరిగినాయి తెలుసా అంటే, సారీ, భూమిని పంచారు, యాజమాన్య హక్కును ప్రజలకు ఇవ్వలేదు. ఆ పత్రాలన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ డివిజన్ కార్యదర్శికి ఉంటాయి. తెలుసండి అది? అన్ని లక్షల ఎకరాల భూమిని పంచిన కమ్యూనిస్ట్ పార్టీ డివిజన్ కార్యదర్శి దగ్గర ఆ డివిజన్ లో ఉన్న భూ పంపిణీ యొక్క పట్టాలన్నీ ఉంటాయి. ఎవరైతే పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తారని తెలిసిందో వాళ్ళ ఆ భూమి నుంచి తోసేసి వేరే వాళ్ళకి భూమిని ఇస్తారు. రాము గారు, ఇప్పుడు ఇదంతా ప్రస్తుతం నడుస్తున్నదంతా డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం. ఈ నేపథ్యంలో అటు కేరళలో గెలిచే కాంగ్రెస్ పార్టీ కానీ, తమిళనాడులో గెలిచే టీవీకే పార్టీ కానీ, ఈ 2 బీజేపీకి వ్యతిరేకమైన దీనిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందు పరిణామాలు ఎలా ఉండవచ్చునని మీరు ఊహిస్తున్నారు? సార్, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఒక వినటానికి కొద్దిగా బాగున్న ఒక ఫ్రేజ్ అండి. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చినంత మాత్రాన అప్పుడు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఏమొస్తాయంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఒక ఈజ్ వస్తుంది అంతే తప్ప అవుట్ ఆఫ్ ది వే పోయి కేంద్రం ఇవ్వడానికి ఏముండదు. అది ఒకటి. రెండోది, అంత పెద్ద భారీ ఎలికేషన్స్ ఏమి ఉన్నాయి మన దగ్గర, కోట్లు ఒకళ్ళకి పోయి ఇవ్వడానికి. ఇప్పుడు చూడండి, డబుల్ ఇంజిన్ సర్కార్ విషయమే నిజమైతే, ఆ కాన్సెప్టే అద్భుతమైంది అయితే, ఆంధ్రప్రదేశ్ లో 2 ఏళ్ళు దాటుతోంది, వీళ్ళు రాజధాని లేదని గిలగిల్లాడుతున్నారు. ఏమన్నా కాంక్రీట్ గా ఏమైనా జరిగిందండి? అక్కడ ఏమన్నా ప్రాజెక్టులు, భయంకరమైన ప్రాజెక్టులు వస్తున్నాయా? ఏంటంటే ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం కాస్త ఈజీగా ఉంటుంది, కానీ మనం భారత ఆర్థిక వ్యవస్థ అంతా కూడా
పెద్ద భయంకరంగా అన్ని రాష్ట్రాలకి ఇష్టం వచ్చిన స్థాయిలో ఇచ్చేటట్లేదు. ఒక నిష్పత్తి ప్రకారమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది దాన్ని బట్టి చేయవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ ప్రభుత్వాలు వాళ్ళ అనుకూల ప్రభుత్వాలు ఉంటే ఈజీ ట్రాన్సాక్షన్స్, ఈజీ కమ్యూనికేషన్ ఉంటుంది తప్ప నేను అనుకోవడం డబుల్ ఇంజిన్ సర్కార్ రాగానే ఒక భయంకరమైన ఇది జరిగి లేకపోతే డబ్బులు ఇవ్వరు అనేది తప్పు. నిన్న జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక ట్వీట్ చూశారండి ఒమర్ అబ్దుల్లా. ఏంటంటే మేము ఎంతో అనుకున్నాము డబ్బులు రావు, ఒక వ్యతిరేక గవర్నమెంట్ ఇది అని అనుకున్నాము, కానీ అట్లాంటిది ఏం లేదు, గవర్నమెంట్ ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి జమ్మూ కాశ్మీర్ కూడా ఇచ్చిందని ఒక ట్వీట్ చూసాం మనం. ఇట్లా నేను అనుకోవటం బీజేపీ ఆర్ఎస్ఎస్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఎక్కడ ఏం చేయాలనేది వాళ్ళు చేస్తారు. అట్లనే ఒక భయంకరంగా డీవియేట్ అయ్యి ఒకళ్ళకి ఎక్కువ ఇవ్వటం ఒకళ్ళకి తక్కువ ఇవ్వటం చేస్తారని నేను అనుకోవట్లేదు. ముఖ్యంగా తమిళనాడుకి మాత్రం ఎలాంటి ఇబ్బంది జరగదు. అక్కడ కూడా కేరళ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా చెప్పుకోవాలి కదా, వచ్చే ఎలక్షన్స్ కల్లా వచ్చేసరికల్లా మీకు డబ్బులు ఇచ్చామని చెప్పుకోవాలి. కాబట్టి నేను అనుకోవటం డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది వినటానికి అద్భుతంగా ఉన్న ఫ్రేజ్ తప్ప కేంద్ర రాష్ట్ర సంబంధాలలో భయంకరమైన పెనుమార్పులు తెచ్చే సిద్ధాంతం అని నేను నమ్మట్లేదండి. ఓకే ఓకే ఆంజనేయ గారు, ఈ మొత్తం ఈ 4 రాష్ట్రాలు పుదుచ్చేరితో సహా ఈ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పుదుచ్చేరి ఎన్నికలు అన్నిటిని చూసుకున్నప్పుడు అంటే ఐడియాలజికల్ తేడా ఏమీ లేకుండా, అంటే డివిజన్ వచ్చేసినట్టుగా కానీ లేదా సిద్ధాంతాలతో ఏమాత్రం పని లేకుండానే ఓటర్లు తీర్పిచ్చారని మనం భావించవచ్చా? వీటి ప్రభావం సిద్ధాంతాల ఇంపాక్ట్ అంటే ఇప్పుడు నేను ఇందాకనే చెప్పా ఇవాళకి, ఇప్పుడు ఇందాక రాజుగారు అది అలా ఉండదు అన్నారు, కానీ ఆచరణలో ఇప్పుడు అంతకు మునుపు మరి బీజేపీ వారు కూడా ఒక రాష్ట్రంలో కూడా అధికారం లేని రోజులు ఉన్నాయి. అప్పుడు అంత మాత్రాన రాజకీయాలు మానుకోలేదు కదా, అప్పుడు వాళ్ళు రాజకీయాలు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, రేపు చేస్తారు మిగతా రాజకీయ పార్టీలను. కానీ చెప్తున్న మాటలకు చేస్తున్న దానికి అన్ని రాజకీయ పార్టీలు ఒకటి కాదని చెప్తాను. అదే ఒకటి కాదు కాబట్టి వేరే వేరే ఉన్నాయి అంతే తప్ప ఆచరణలో ఫిరాయింపుల దగ్గర నుంచి మిగతా వాటి అన్నింటిలో అదే ధోరణి, అదే బాటలో ప్రయాణిస్తున్నారు తప్ప భిన్నమైన ఏమీ లేవు. అధికారం కోసం పాకులాటకే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో విజయం సాధించిన రోజున మేము అద్భుతం చేశాం అనుకుంటున్నారు, ఓడిపోయిన రోజున తప్పులు చేశాం సరిదిద్దుకుంటామని చెప్తున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారం మీద మేము ఈ దేశంలో దరిద్రాన్ని పాల్గొనడానికి మేము చేసాం. ఈవేళ 100% మేము దరిద్రాన్ని పాల్గొనగలిగాం, లేకపోతే 100% ఉపాధి కల్పన చేయగలిగాం. లేకుంటే ఇదిగో పారిశ్రామికీకరణకు మనం ఇతర దేశాల మీద ఆధారపడకుండా చేయగలిగాం. ఈవేళ మన దేశం నుంచి మేధో వలస పెద్ద ఎత్తున ఇతర దేశాలకు వెళ్తా ఉన్నది. దీన్ని ఆపలేకపోవడానికి కారణం మన దేశంలో అందుకు అవసరమైనటువంటి ఉపాధి వనరులు క్రియేట్ చేయలేకపోవడం మూలంగానే అమెరికాయో, ఆఫ్రికానో, న్యూజిలాండో, ఆస్ట్రేలియానో ఇంకో దేశాలకు పిల్లలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటినే ఆపలేని వాళ్ళు దాన్ని చాలా గొప్పగా కూడా ప్రొజెక్ట్ చేస్తారు. మేము ఇవాళ ఇక్కడ చదువు చెప్పించి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి. కాబట్టి ముందు ధోరణి మారవలసింది. రాజకీయ పార్టీలు 5 ఏళ్ల కోసం మిమ్మల్ని ఎన్నుకుంటే ఈ 5 ఏళ్లలో మేము ఈ అభివృద్ధి చేస్తాము, ఈ సంవత్సరం ఇది చేస్తే 5 ఏళ్ళు అయ్యే లోపల ఈ పరిమితమైనటువంటి అభివృద్ధిని చూపిస్తాము అనేటువంటి వాస్తవ ఎజెండాలతో ముందుకు వచ్చిన రోజున రాజకీయ పార్టీలని నమ్మేటువంటి పరిస్థితి, ప్రజలు ఇలాగా ఇంత సందిగ్ధమైనటువంటి పరిస్థితికి వెళ్లకుండా ఉండేటువంటి ధోరణి ఉంటుంది తప్ప అలా కాకుండా మనం ఇదే పరిస్థితి ముందు కూడా కొనసాగింది. ఓకే రాజు గారు, ఫైనల్ గా ఒక ప్రశ్న. ఈ ఎన్నికలు అంటే వీటిని మినీ సార్వత్రిక ఎన్నికలతో మనం పోలుస్తూ ఉంటాం కనుక ఈ మినీ సార్వత్రిక ఎన్నికలు ఇచ్చిన ఫలితం 2029 ఎన్నికలకు మీద ఏ రకమైన ప్రభావం చూపించవచ్చు, లేదా ఏ దిశగా ఈ ఫలితాలు ఉండవచ్చు అనేది మనం రోడ్ మ్యాప్ కింద ఎలా చూడాలి? సార్, ఇది రోడ్ మ్యాప్ అనేది ఏముంది కానీ యాక్చువల్గా 2029 ఎన్నికలకి ఇవాళ మాకు ఆల్టర్నేటివ్ లేదు. మేము చూపిస్తున్న అభివృద్ధి కానీ ఈ జరుగుతున్న సంక్షేమ పథకాలు కానీ మమ్మల్ని ఎట్లా గెలిపిస్తాయి. అయితే ఒకటి ఏంటంటే, ఇంతకుముందు అనేవాళ్ళు గాడ్ బెంగాల్ థింగ్స్ ఇండియా థింగ్స్ టుమారో అని. ఈ రోజున బెంగాల్ ప్రజలు ఆలోచించిందని రేపొద్దున బెంగాల్ ప్రజలు జాతీయ నేషనల్ ఎలక్షన్లు కూడా చూపిస్తారు. రెండోది,
మనం గత 12 సంవత్సరాల పరిపాలన అంతకు ముందు ఉన్న పరిపాలన పోల్చుకుంటే కనుక మౌలిక వసతుల్లో కానివ్వండి, లేకపోతే సంక్షేమ పథకాల్లో కానివ్వండి, ప్రజల జీవన విలువల్లో కానీ మనం చాలా ఫార్వర్డ్గా వచ్చాం. ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా వచ్చాం. భారతదేశ ప్రధానమంత్రి మాటని ప్రపంచం గౌరవిస్తే మనకు కూడా గౌరవం వచ్చినట్టే లెక్క. మోడీ గారా, అక్కడ ఉన్నది రాహుల్ గాంధీ గారా, మన్మోహన్ సింగ్ గారా, ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ యుద్ధం గెలిచినప్పుడు కూడా మనందరం కూడా సంతోషించాం కదా. జాతీయవాదాన్ని చూడటం ద్వారా మాత్రమే భారతదేశం మొత్తం కూడా ఒకే యూనిట్ అని ఆలోచించడమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. అందులో కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలించిన త్రిపురకి, కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలించిన కేరళకి, కాంగ్రెస్ పరిపాలించిన మన తెలంగాణకి కూడా మేము సమాన దృష్టిలో తమాషా పద్ధతిలోనే మేము వనరులు ఇచ్చాం. ఓకే, రైట్. ఫైనల్ గా రాము గారు, ప్రజలు మార్పు కోరుతున్నారనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇదే ఈక్వేషన్ 2029లో పనిచేయదని గుజరాత్ సార్ 2029 ఎన్నికలు నీ మాట్లాడినా సార్ 2029 ఎన్నికలు సంగతి ఎట్లా అంటే చాలా పరిణామాలు జరుగుతాయి, ఎట్లా ఉంటుంది. కానీ ఈ ఎన్నికలు మినీ సార్వత్రిక ఎన్నికలుగా చెబుతున్న ఈ ఎన్నికలకు సంబంధించి ఒక్క వ్యక్తి గురించి మాత్రం ఈ రోజు మొత్తం లేదు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనుకుంటే ఎట్లయినా కూడా ఏకపార్టీ పాలన అనేది మన ఆ లౌకిక స్ఫూర్తికి అనుకూలమైంది కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక ఫోర్స్ ఉండి రెండు కలిసి పోతుండాల. కానీ ఈ రోజు మినీ సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు పోషించిన పాత్ర చూస్తే మాత్రం 2029లో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంటుందిరా అనే ఒక రకమైన సంశయమో లేకపోతే భయమో కలిగే అవకాశం ఉందండి. అసలు ఈ సార్వత్రిక ఎన్నికలను ఒక పక్కా పొలిటీషియన్ లాగా, ఇది బీజేపీని ఢీకొట్టాలనే పొలిటీషియన్ లాగా రాహుల్ గాంధీ గారు కానీ వారి పార్టీ కానీ ఫీల్ అయినట్టు నాకు అనిపించలేదు సార్. ఒకసారి కేరళ వదిలిపెట్టండి, కేరళ వదిలిపెట్టి చూస్తే రాహుల్ గాంధీ గారి పార్టీ భవిష్యత్తు ఏమిటి ఇట్లే ఉంటే 2029లో అని మాత్రమే నాకు అనిపిస్తుంది. సరే, ఈ పార్టీ ఎట్లా చేస్తుంది వేరే విషయం. ఓకే ఓకే, ఇది ఈనాటి చర్చా కార్యక్రమం. ఇందులో తమిళనాడులో టీవీకే పార్టీ, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, అస్సాంలో అందరూ ఊహించినట్టుగానే బీజేపీ అధికారంలో రాబోతున్నాయి. అలానే పుదుచ్చేరిలో తమ రంగరాజన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇక మనం ఈ నాలుగిట్లో రెండు స్పష్టంగా బీజేపీ, రెండు బీజేపీ వ్యతిరేక, ఇంకొకటి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఉన్న రంగరాజన్ కాంగ్రెస్ పార్టీ పుదుచ్చేరిలో రాబోతుంది. ఇది ఇప్పటికున్న పరిస్థితి. అంటే సౌత్లో బీజేపీ వ్యతిరేకత లేదా బీజేపీకి ఏమాత్రం స్థానం లేని పరిస్థితి కనిపిస్తుంది. మిగతా ఉత్తరాదిలో మాత్రం యథాతథంగానే బీజేపీ ఉన్నట్టుగా ప్రస్తుతానికి ఉన్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ చర్చలో పాల్గొని మీరు అమూల్యమైన సూచనలు సలహాలు ఇచ్చినందుకు, ఈ చర్చను అర్థవంతంగా నడిపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులు కూడా ధన్యవాదాలు. నమస్తే.